హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఓకే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదం జరిగి 8 రోజులు కావస్తుంది. ఇప్పుడు అయితే సహాయక చర్యలు అయితే బాగా చేపడుతున్నాయి. అయితే ప్రస్తుతం అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. అయితే వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ఈ 8 రోజులు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అడిగే ప్రయత్నం చేస్తాం. సార్, 8 రోజులు సార్ ప్రమాదం జరిగి ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారు? ప్రమాదం జరిగి 8 రోజులు అయింది. ఫస్ట్ 3 డేస్లో కష్టంగా అనిపించింది. అసలు మనం ఫ్రంట్ వ్యూపు టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ రీచ్ అవుతామా కాలేమా అనే డౌట్లో ఉంటుంది. ఒక 3 డేస్ తర్వాత వచ్చిన విషయం ఏంటంటే ఆ స్లష్ ఏదైతే ఉందో అది సాలిడిఫై అయింది, అంటే సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ అయింది. తర్వాత అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, బార్డర్, నేవీ ఒక 13 డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఈవెన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కొంత యాక్సెసిబిలిటీ వచ్చింది. తర్వాత ఏమైందంటే ఎక్కడైతే ఆ టీబీఎం మధ్యన బ్రేక్ అయ్యి కొంత దూరం వచ్చింది, అంటే హాఫ్ ఆఫ్ ది టీబీఎం ఒక 100 మీటర్స్ వరకు వచ్చింది. అక్కడ అది వచ్చిన తర్వాత అక్కడ బాగా అబ్స్ట్రక్షన్ ఏర్పడింది. దాన్ని నిన్న సాయంత్రం వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. తర్వాత రెండవది ఏంటంటే నిన్న మధ్యాహ్నం రాడార్ సహాయంతో ఆ సిగ్నల్ తోటి ఈ 8 మంది ఎక్కడెక్కడ ఉన్నారంటే ఒక దగ్గర 4, ఇంకో దగ్గర 4 ఉన్నారు. దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళంతా ఇప్పుడు మడ్లో ఉన్నారు. ఒక దగ్గర 3 మీటర్స్, ఒక దగ్గర 10 మీటర్స్ ఈ రకంగా ఈ ఉన్నది. కాబట్టి ఈ ఫస్ట్ ఎక్కడైతే వెనక ఉన్న భాగంలో అది రేపు మధ్యాహ్నం వరకు తీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రంట్ వ్యూలో ఉన్న వాళ్ళు ఏంటంటే టీవీఎం కింద ఉన్నట్టు కనబడతా ఉన్నారు. కొంత టైం పట్టవచ్చు. ఏది ఏమున్నా 24 అవర్స్ 4 షిఫ్ట్లలో 24 అవర్స్ ఈ రెస్క్యూ టీం ఏదైతుందో రెస్క్యూ టీం బాగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్న అందరు ఎక్స్పర్ట్లు అందరూ కూడా ఇక్కడే ఈ ఎస్ఎల్బీసీ దగ్గరే ఉన్నారు. వాళ్ళంతా మానిటర్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మేము అందరూ కూడా చాలామంది ఎప్పటిది ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ డీవాటరింగ్ పూర్తి స్థాయిలో అయిపోయింది. ఏదేమంటే ఎక్కడైతే ఇన్పచ్చు వాళ్ళు మొత్తం కూడా కట్ చేయడం జరిగింది. తర్వాత కన్వేయర్ బెల్ట్ కూడా రిపేర్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మట్టిని కూడా తీసుకొని లోకోమోటర్ నుంచి బయటకు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇంకా ఈ కన్వేయర్ బెల్ట్ రిపేర్ అయితే ఇంకా ఫాస్ట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి రేపు మధ్యాహ్నం లేదుగా రేపు సాయంత్రం వరకు నాకు తెలిసినంత వరకు 4 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 8 మంది ఎవరైతే సురక్షితంగా ఉన్నా అని ఒకవేళ నిన్నటి వరకు అయితే ఆక్సిజన్ లెవెల్స్ కూడా లేవు అంటే ఎలా ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు? సురక్షితంగా ఉండరని మేము చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే టీబీఎం పైన ఆ రోజు షిఫ్ట్లో వెళ్ళింది 50 మంది. టీబీఎం పైన ఉన్న వాళ్ళందరూ టీబీఎం సైడ్లో టీబీఎం పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యారు. 42 మంది బయటకు వచ్చారు. 8 మంది లోపలనే ఉండిపోయారు. వాళ్ళు ఎవరు అంటే టీబీఎం కింద ఉండి ఒక 6 మంది పనిచేస్తున్నారు. టీబీఎంను ఆపరేట్ చేసే వాళ్ళు టీబీఎం ఫ్రంట్లో ఒక ఛాంబర్లో ఉంటారు. వాళ్ళిద్దరు వీళ్ళు 6. వీళ్ళంతా వీళ్ళు ఎక్కడ లోపల చిక్కుకొని పోయినరు. కాబట్టి అది కొలాప్స్ అయింది, స్లష్ ఫామ్ అయింది. కాబట్టి వాళ్ళు బతుకుంటారని మాత్రం ఎక్కడ కూడా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మొత్తం కూడా బురద నిండిపోయింది. సో దాంట్లో బతుకుంటారని మేము అనుకోవట్లేదు. ఇక్కడ మొన్న ఒక 4-5 డేస్ బ్యాకే ఈ డౌట్ మాకు వచ్చింది. అక్కడ ఫస్ట్ పోయిన వాళ్ళు అక్కడ సౌండ్ చేశారు, వాళ్ళు పేర్లు పెట్టి పిలిచారు, ఎక్కడ సౌండ్ రాలే. సో వాళ్ళు కొంత మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత ఏదన్నా ఎవరైనా బతుకుంటే మనం సౌండ్ చేస్తే వాళ్ళు కూడా సౌండ్ చేస్తారు అనే ఉద్దేశంతో 2-3 టీములు పోయి అదే రకంగా కొంత వాయిస్ రేజ్ చేశారు. ఎక్కడ సిగ్నల్ లేదు. కానీ ఇవాళ ఉన్నది ఏమిటంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న వాళ్ళ బాడీస్ కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ దిశలోనే ఈ రెస్క్యూ టీం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఒకవేళ బాడీస్ కనుగొన్నా కూడా బాడీ తీయడానికి అయితే ఒక చాలా వాటర్ కానీ ప్లస్ సిల్ట్ కానీ అంటే మట్టి మొత్తం పెరిగిపోయింది. దీనికనే 3-4 రోజులు పడుతుంది అంటే మీరైతే 24 గంటల్లో తీసామంటారు. ఎలా సాధ్యమవుతుంది? 24 గంటలు అంటే మ్యాక్సిమం వర్క్ అయిపోయింది. ఈ అబ్స్ట్రక్ట్ ఉన్నటువంటి ఆ ఇనుప చువ్వలు అవన్నీ కట్ చేశాం. తర్వాత అక్కడికి రీచ్ కాగలిగాం. తర్వాత రాడార్ తోటి అది కనుక్కోకపోతుంది. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకో 24 అవర్స్లో మొత్తం బాడీస్ కాదు ఒక 4 బాడీస్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం లేకుండా రేపు సాయంత్రం వరకు. ఆ మిగతావన్నీ రావాలంటే ఇంకా 3-4 డేస్ పడుతుంది. అయితే ఇప్పుడు టీబీఎం అయితే కొన్ని కోట్లది సంబంధించింది సార్. టీబీఎం కూడా కటింగ్ చేస్తున్నారు. ఎంతవరకు పనికి వస్తుంది టీబీఎం నెక్స్ట్ ఫ్యూచర్? ఒరిజినల్గా ఈ టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ వచ్చింది 2006లో. అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. దాని కాస్ట్ అప్పుడు 175 కోట్లు. పెరిగిన ధరల ప్రకారం 250 నుంచి 270 కోట్లు ఉందని ఆ కంపెనీ చెప్తా ఉంది.
సో అది టీబీఎం అనేది మాకు ఇప్పుడు ముఖ్యం కాదు, వాళ్ళ ఇరుక్కున్న వాళ్ళు బయటికి రావడం ముఖ్యం. ఎంత లాస్ అనేది మేము దాన్ని అంచనా వేస్తలేము. మా ముందున్న లక్ష్యం ఏమిటంటే అక్కడ ఇరుక్కున్న వాళ్ళను బాడీస్ను బయటికి తీసుకురావడం మా లక్ష్యం. ఖర్చు ఏదైనా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎటువంటి ఎక్స్పర్ట్ అయినా పర్లేదు, ఎటువంటి ఈక్విప్మెంట్స్ అయినా పర్లేదు, అందరిని ఇన్వాల్వ్ చేయండి, త్వరితగతిన ఈ రెస్క్యూ ఆపరేషన్ను కంప్లీట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ బాడీస్ రేపు మధ్యాహ్నం లోపల 4 బాడీస్ అయితే బయటకు వస్తాయంటున్నారు. ఒకవేళ అది వెంటనే వాళ్ళ గ్రామాలకు చేరినందుకే, వాళ్ళ ఊరికి చేరినాక ఎన్ని రోజులు పడుతుంది, ఎలా వాళ్ళకి చేర్పిస్తారు గమ్యానికి? ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్, మార్చురీ వెహికల్స్ అన్ని అంబులెన్సులు పెట్టాం, అవన్నీ ఏసీతో ఉన్నాయి. ఆ బాడీని తీసుకుపోనిక రెడీగా ఉన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్, వాళ్ళ టీం కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేస్తాం, కెమికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ర్యాపింగ్ చేస్తాం, తర్వాత ఏవేవైతే చేయాల్సినో అవన్నీ కూడా చేసి ఈ బాడీని వాళ్ళ ఇంటి దగ్గరికి, స్టేట్లో 4 స్టేట్ల వాళ్ళు ఉన్నారు, ఎవరు వస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసాం, వాళ్ళ ఇంటి దగ్గరనే అప్పచెప్పే బాధ్యత మా ప్రభుత్వానికి. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, వాళ్ళకి ఏం ధైర్యం చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వాస్తవంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు దాంట్లో 8 మంది కూడా మన స్టేట్ వాళ్ళు గారు, వాళ్ళందరూ కూడా జార్ఖండ్, ఉత్తరాఖండ్, తర్వాత మన పంజాబ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా 1-2 ఉన్నారు. వీళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఇది జరగడం అత్యంత దురదృష్టకరం. ఆ కుటుంబాలకు మేమంతా కూడా చాలా బాధతో, కుటుంబాలను చూసిన బాధ కలుగుతుంది. వాళ్ళు కూడా దాదాపు 6-7 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్లకు కంపెనీ తరఫున కొంత ఫైనాన్షియల్ వస్తుంది. అన్నింటి మించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఈ కంపెనీ ఇన్సూరెన్స్ చేయించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి. ఇదంటే ఏదైతే టన్నులో చిక్కుకుపోయిన వాళ్ళని త్వరతగతిగానే రేపైతే 24 గంటల లోపల 4 అయితే బయటికి తీస్తాం, మిగతా 3 అయితే ఇంకా 2-3 రోజులు అయితే టైం పడుతుంది. ఎటు తిరిగి ప్రతి ఒక్కరికి ప్రతి కార్మికుడు చిక్కుకున్న కార్మికుడిని వాళ్ళ బంధువులకైతే అప్పచెప్తామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే చెప్తాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ. అదే ఎట్టకేలకు ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను అయితే గుర్తించామని చెప్పేసి ఎమ్మెల్యే అయితే చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం 8 మంది కార్మికుల్లో రేపు మధ్యాహ్నం లోపల, రేపు మధ్యాహ్నం 24 గంటల లోపలే 4 కార్మికులను అయితే వెలికి తీస్తామని అయితే చెప్తున్నారు. అయితే ఆ 4 కార్మికులను కూడా వెంటనే పోస్ట్ మార్టం చేసి, కెమికల్ పోస్ట్ మార్టం చేసి వెంటనే అంబులెన్స్లో తరలిస్తాం. వాళ్ళ రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాల చెందిన వాళ్ళు మొత్తం అంబులెన్స్లో పార్థివ దేహాలు మొత్తం అంబులెన్స్లో తరలిస్తామని చెప్తున్నారు. అయితే అంబులెన్స్లు మొత్తం రెడీ చేశారు. 8 అంబులెన్స్లు, 8 పార్థివ దేహం అంబులెన్స్. ఒకవేళ 8 కార్మికులు 8 మంది ఒకవేళ మృతి చెందితే పార్థివ దేహం అయితే పార్థివ వెహికల్ పంపిస్తారు. ఒకవేళ వాళ్ళు బ్రతికంటే కొంచెం వైద్యం కోసం అయితే అంబులెన్స్లు 8 రెడీ చేస్తారు. ఎటు తిరిగి 8 అంబులెన్స్లు, 8 పార్థివ వాహనాలు రెడీ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిన ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే 8 మంది కూడా చనిపోయినారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రేపు మధ్యాహ్నం లోపల 4 బాడీలను అయితే వెంటనే పంపిస్తామన్నారు. మిగతా 4 బాడీలు అయితే 2-3 రోజులు పడుతుంది అంటున్నారు. అయితే ఆ 4 కూడా పంపించడానికి అయితే ఈ వెహికల్స్ ఏదైతే ఇది ఉంది, ఇప్పుడు పార్థివ దేహం వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ ఇతర రాష్ట్రాలకి దీంట్లో మొత్తం ఫ్రీజర్ ఏదైతే బాడీలు 8 రోజులు అయితే రేపటికి 9 రోజులు అయితే 9 రోజులు ఉన్న బాడీ డీకంపోజ్ అవుతుంటుంది. ఎలాగా పంపిస్తారంటే ఇదే వెహికల్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే చాలా మటుకు కనీసం 2 రోజులు పడుతుంది, 48 గంటలు పడుతుంది. ఆ 48 గంటలు కూడా ఫ్రీజర్లోనే ఉండాలి. ఆ ఫ్రీజర్లో ఈ వెహికల్ తట్టుకుంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకరం మారింది. అయితే ఎటు తిరిగి పార్థివ దేవాలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే అంబులెన్స్లో పంపిస్తామంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ బాడీలు ఎలా ఉండేది అలా పంపిస్తే బాగుంటుందని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, అచ్చంపేట, తెలంగాణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ఉన్నాం. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ఏదైతే టన్నల్ ఎంట్రన్స్ ఇది, ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో 14 కిలోమీటర్ల మధ్యలో అక్కడ ఈ మార్గంలోనే వెళ్ళాలి. ట్రాక్ కూడా మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మనం ఒకసారి టన్నల్ లోపల ఎవరు పోలేని సమయంలో మనం వెళ్ళి చూద్దాం. ఒకసారి ఈ టన్నల్లో ఈ దాదాపు 14 కిలోమీటర్ వద్ద 14 అంటే
13.8 కిలోమీటర్ల వద్ద అయితే ప్రమాదవశాత్తు మట్టి మొత్తం కూరుకుపోయింది టన్నల్ మొత్తం. అందులో ఆ సమయంలో ఏదైతే వర్క్ జరుగుతుందో చాలా మంది కార్మికులు అయితే ఉన్నారు, ఇంజనీర్లు కానీ కార్మికులు కానీ 40 మంది అయితే ఉన్నారు. ఆ 40 మందిలో కూడా దాదాపు 32 మంది అయితే ప్రాణాలని అరచేతిలో పట్టుకొని పరుగులెత్తుకుంటా బయటకు వచ్చారు. 8 మంది అక్కడక్కడే ఇరుక్కుపోయినారు, చిక్కుకుపోయినారు. దాదాపు వారం రోజులు అవుతుంది 8 మంది కార్మికులు అంటే ఒక 2 ఇంజనీర్లు 6 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయినారు. ఇంతవరకు వారి ఆచూకైతే లభ్యం కాలేదు. ఇంతకు వాళ్ళు బ్రతికి ఉన్నారా లేదంటే ఇంకా జీవిస్తున్నారా అనేది ఇంతవరకు అధికారికంగా ఎవరు కూడా తేల్చలేకపోతున్నారు. అయితే నిన్న మొన్న అయితే వార్తలు వస్తున్నాయి. అయితే జియోలాజికల్ మిషన్ తో 5 బాడీలు గుర్తించినాము అని చెప్తున్నారు. అయితే జియోలాజికల్ మిషన్ కేవలం అది మట్టిలో ఏమన్నా అంటే ఐరన్ కానీ ఏమన్నా ఉంటే చెక్ చేస్తుంది. అయితే దాంతోపాటు అది ఐరన్ కావచ్చు లేదంటే మనిషి డెడ్ బాడీ కావచ్చు అని చెప్తున్నారు. కానీ ఇదైతే డెడ్ బాడీలు అని చెప్పేసి నిర్ధారణ అయితే కాలేదు. ఏది ఏమైనప్పుడు కూడా లోపలైతే 8 మంది ఇంకా అక్కడే ఉన్నారు. సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మనం చూసాం ముందర ఇట్లనే ఇదే ఇంత పెద్దగా అంటే చాలా టన్నల్ అయితే చాలా హైట్ లో ఉంటుంది. మొత్తం ఇంత పెద్ద టన్నల్ మొత్తము మట్టితో కూరుకుపోయిందంటే ఈ మట్టిని తీయనీక దాదాపు అంటే ఎంత సహాయక చర్యలు చేపట్టినా 24/7 సహాయక చర్యలు చేపట్టిన వాడు ఇంత అంటే 100 మీటర్ల వరకు మొత్తం మట్టి పేరకపోతే అది తీయనీకే దాదాపు వారం రోజులు పడుతుంది. అంటే మట్టితో పాటు వాటర్ లీకేజీ నిరంతరం వస్తూనే ఉంది. వాటర్ లీకేజీ అంటే పంపు కూడా ఆర్మీ సిబ్బంది అయితే నిరంతరం వాటర్ పంప్ చేస్తూనే బయటకు వదులుతుంది. అది చూస్తున్నాను అసలు బయట మనం అది కూడా ఇంకో వీడియోలో చూస్తాం. మనం నిరంతరంగా బయటకి అయితే పంప్ అవుతాం. ఆ వాటర్ పోనీకే దాదాపు అంటే ఇది అన్అఫిషియల్ గా ఎవరు చెప్పట్లేదు కానీ వాటర్ తీయనికనే ఒక 4-5 రోజులు పడుతుంది. వాటర్ తీసినాక మొత్తం దాంట్లో మట్టి అయితే పేరుకపోయింది. ఆ మట్టి తీయాలా, తర్వాత కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు ఎక్కడ ఉన్నారు, మట్టిలో ఇరుక్కుపోయినారా ఇలాంటి మిషన్ దగ్గర ఉన్నారా. ఇంకోటి టీబీఎం మిషన్ ఉంది. ఆ టీబీఎం మిషన్ మొత్తం ఈ పెద్ద ఇంత రోడ్ మిషన్ లో కటింగ్ చేసుకుంటూ పోతున్నారు. ఆ టీబీఎం మిషన్ చాలా కోట్లు విలువ చేసే మిషన్. ఆ మిషన్ కూడా అడ్డం వస్తే కొన్ని పాటలు అయితే కటింగ్ చేస్తున్నారు. ఆ టీబీఎం మిషన్ అడ్డం ఉందని చెప్పేసి మొత్తం ఆ టీబీఎం మిషన్ కూడా కటింగ్ చేసే ప్రక్రియ అయితే మొదలు పెడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కానీ కార్మికులు మొత్తం ఇంతవరకు జాడ లేదు. ఎటు తిరిగి అంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గట్టిగా చర్యలు చేపడుతుంది. ఎవరైతే ఉన్నారో ఇరుక్కున్న కార్మికులు వెంటనే వాళ్ళని రక్షించాలా, లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏమో తెలుసుకోవాలని చెప్పేసి అయితే నిరంతరం అయితే కృషి చేస్తున్నారు. మనం ఈ టన్నల్ చూస్తున్నాం. మొత్తం మన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన టన్నల్లో ఈ రైల్వే ట్రాక్ లోనే మొత్తం వెళ్లాల్సి వస్తుంది. ఎవరు కూడా అంటే స్పెషల్ గా నడుచుకుంటే లోపలికి పోలేరు. మనం కొంత దూరం నడుచుకుంటే అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మనం రైల్వే ట్రాక్ లో ఆల్రెడీ ఎవరైనా సిబ్బంది ఉన్నారో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఆర్మీ సిబ్బంది కానీ మొత్తం ఇదే రైల్వే ట్రాక్ లోనే పోతున్నారు. అయితే మనకి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం నిరంతరం ఇక్కడ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ టన్నల్ కొత్త చేరుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం ఇక్కడ సహాయక చర్యలు ఎలా ఉన్నాయని మొత్తం తెలుసుకుంటారు. ఇటు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గట్టిగా చర్యలు అయితే చేపడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని ఇంకా గుర్తించలేదని చెప్పేసి తెలుస్తుంది. ఇవన్నీ వార్తలు పుకార్లు వస్తున్నాయి. మనకి తెలిసిన సమాచారం అయితే ఒకవేళ కార్మికులు అక్కడ ఇరుక్కుపోయింటే కూడా తీయడానికి కూడా 4-5 రోజులు పడుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరి పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ SLBC టన్నల్ తెలంగాణ.